ట్రికీ యాప్స్ కి స్వాగతం. లెటర్ సిరీస్. ఇప్పుడు మనం లెటర్ సిరీస్ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎగ్జాంపుల్ 3. ఇక్కడున్న సిరీస్లో క్వశ్చన్ మార్క్ని రీప్లేస్ చేసే టర్మ్ ఏది? సిరీస్ NZ, OY, PX, QW, RV మరియు క్వశ్చన్ మార్క్. సొల్యూషన్ చూద్దాం. ఈ సిరీస్లోని టర్మ్స్ యొక్క ఫస్ట్ లెటర్స్ 1 లెటర్ ఫార్వర్డ్ మూవ్ చేస్తే వస్తుంది. N+1 O అవుతుంది, O+1 P అవుతుంది, P+1 Q అవుతుంది, Q+1 R అవుతుంది మరియు R+1 S అవుతుంది. సిరీస్ యొక్క టర్మ్స్లోని సెకండ్ లెటర్ ప్రీవియస్ లెటర్ని -1 టర్మ్ బ్యాక్వర్డ్కి మూవ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ యొక్క లెటర్స్ వస్తాయి. ఇక్కడ Z-1 Y, Y-1 X, X-1 W, W-1 V మరియు V-1 U. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ని రీప్లేస్ చేసే టర్మ్ SU. ఎగ్జాంపుల్ 4. ఇక్కడున్న సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? సిరీస్ FLU, GMV, HNW, IOX మరియు క్వశ్చన్ మార్క్. సొల్యూషన్ చూద్దాం. సిరీస్లోని అన్ని టర్మ్స్లోని ఫస్ట్ లెటర్స్ ప్రీవియస్ లెటర్కి +1 యాడ్ చేస్తే వస్తుంది. అంటే F+1 is G, G+1 is H, H+1 is I మరియు I+1 is J. సిరీస్లోని టర్మ్స్ యొక్క సెకండ్ లెటర్స్ ప్రీవియస్ టర్మ్లోని సెకండ్ లెటర్కి 1 యాడ్ చేస్తే వస్తుంది. అంటే L+1 is M, M+1 is N, N+1 is O. సో O+1 will be P. సిరీస్లోని టర్మ్స్ యొక్క థర్డ్ లెటర్స్ కూడా ప్రీవియస్ టర్మ్ యొక్క థర్డ్ లెటర్కి 1 యాడ్ చేస్తే వస్తుంది. అంటే U+1 is V, V+1 is W, W+1 is X మరియు X+1 is Y. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ని రీప్లేస్ చేసే టర్మ్ JPY. ఎగ్జాంపుల్ 5. ఇక్కడున్న సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? సిరీస్ AC, EG, IK, MO మరియు క్వశ్చన్ మార్క్. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడున్న సిరీస్లోని టర్మ్స్ యొక్క ఫస్ట్ లెటర్స్ ప్రీవియస్ టర్మ్ యొక్క ఫస్ట్ లెటర్కి +4 యాడ్ చేస్తే వస్తుంది. అంటే A+4 is E, E+4 is I, I+4 is M, M+4 is Q. ఇక్కడ టర్మ్స్లోని సెకండ్ లెటర్స్ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాయి. సో C+4 is G, G+4 is K, K+4 is O. సో O+4 will be S. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ని రీప్లేస్ చేసే టర్మ్ QS. Thanks for watching. For full videos, download our app from the Play Store.